పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, సో ఇలాంటి బర్త్డే వీడియో అనేది మీ ఫొటోస్తో చాలా ఈజీగా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి స్క్రీన్కి. సో తర్వాతకి పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక 20 సెకండ్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఫోటో 20 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసుకొని పైన మనకు హెచ్డి ఎన్హాన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఫోటో అనేది కొద్దిగా హెచ్డీగా కన్వర్ట్ అయిపోతుంది. సో దాన్ని హెచ్డీగా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోని ఇలా హెచ్డీగా చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లైట్నెస్ మీరు -50 ఇచ్చేసుకోండి. తర్వాత కాంట్రాస్ట్ కూడా -50 ఇచ్చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ సాచురేషన్ ఉంది కదా, సో దాన్ని కూడా మీరు -50 ఇచ్చేసుకుంటే ఇలా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. తర్వాత విగ్నెట్ అని ఉంది కదా, దాన్ని ఇలా ఫుల్గా అప్లై చేసేయాలి. ఇలా ఫుల్గా ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా బ్లాక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది. సో తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన మీరు యాడ్ చేయాలనుకున్న ఒక ఫోటోని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ చూడండి. సో ఆ మాస్క్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ మాస్క్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో మనకి ఎక్కడైతే కట్ అవుతుంది చూడండి ఎడ్జెస్లో ఎగ్జాక్ట్ ఎడ్జెస్లో ఇలా సెట్ చేసుకొని కింద లైన్ ఉంది కదా, దీన్ని మీరు 1 or 2 ఇచ్చేసుకుంటే చుట్టూ కూడా మనకు వైట్ లైన్ వస్తుంది. నేను ఒక 4 ఇచ్చేస్తున్నాను. సో మనకు ఎంత ఆ యొక్క చుట్టూ బార్డర్ అనమాట, ఫోటో చుట్టూ కూడా బార్డర్ ఇలా వస్తుంది. ఒక 4 అలా ఇచ్చేసుకొని చిన్నగా జూమ్ తక్కువ చేసుకొని ఇలా కిందైతే కనుక సెట్ చేసుకోండి. సో ఈ ఫోటోని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని సేమ్ దీన్నే కాపీ చేసుకోండి. సో ఇలా దీన్నే ఒక 4 times కాపీ చేసుకుని ఫోటోని సో నేను ఎలా అయితే సెట్ చేస్తున్నానో ఫొటోస్ చూడండి ఇలా. సో ఇలా మీరు పక్కన అయితే కనుక యాడ్ చేసుకోండి. ఒకటి కిందికి అదేవిధంగా ఇంకోటి పైకి సేమ్ అనమాట. సో ఇలా కిందికి పైకి ఇలా ఒక 4 ఫొటోస్ని ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నానో సో ఆ విధంగా ఎగ్జాక్ట్గా అయితే మీరు నీట్గా సెట్ చేసుకోండి, అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలా. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి ఇందులో మనకు అన్నీ ఒకటే ఫొటోస్ కాకుండా చేంజ్ చేసుకోవాలి. అందులో సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని పైన రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు ఫోటోని రీప్లేస్ చేసుకుని వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే రీప్లేస్ అవుతుంది. సేమ్ విధంగా థర్డ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ విధంగా ఫోర్త్ ఫోటో కూడా క్లిక్ చేసుకొని రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా రీప్లేస్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా 4 ఫొటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనం టెక్స్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో రైట్ టిక్ మీద ట్యాప్ చేసినాక కింద టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ హ్యాపీ బర్త్డే అనేసి నేనైతే టెక్స్ట్ అయితే రాస్తున్నాను. సో రాసిన తర్వాతకి టెక్స్ట్ కలర్ వచ్చేసి నేనైతే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో వైట్ కలర్ ఇచ్చేసుకున్నాం, షాడో వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేసుకొని ఫాంట్ ఏమో నేను మీకు ఫాంట్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా లైట్గా జూమ్ తక్కువ చేసుకొని ఇలా పైన సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఈ టెక్స్ట్ కూడా చూడండి ఇక్కడ నేను షాడో కొద్దిగా యాడ్ చేసుకోండి, బ్లాక్ షాడోని యాడ్ చేసుకున్నాక ఈ టెక్స్ట్ మీరు వీడియో ఎండ్ వరకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన స్టిక్కర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక PNG ఇమేజ్ ఇస్తాను, దీన్ని స్టిక్కర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా దీన్ని సెట్ చేసుకోండి. స్టిక్కర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఈ స్టిక్కర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో వాళ్ళని విష్ చేస్తున్నట్టు ఒక టెక్స్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. సో మీకు కావాలంటే ఆ టెక్స్ట్ కూడా నేను నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని లైట్గా ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఆ విషయకి సంబంధించిన టెక్స్ట్ని కింద యాడ్ చేసుకోవాలి. ఆ 4 ఇమేజ్ కింద ఇలా ఆ టెక్స్ట్ ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి జూమ్ తక్కువ చేసుకొని సో మనకు అక్కడ స్క్రీన్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకొని కావాలంటే కొద్దిగా జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తక్కువ చేసుకొని సో టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి వీడియో ఎండ్ వరకు కూడా. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇంతవరకు వీడియోని ఫస్ట్ సేవ్ చేసుకోండి. సో మనం ఇంకొన్ని లేయర్స్ యాడ్ చేయాలి కానీ యాడ్ కావు. సో అంతవరకు వీడియోని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఇలా టోటల్గా బ్యాక్ వచ్చేసుకొని ఈ వీడియోని డ్రాఫ్ట్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ వీడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందాక మనం సేవ్ చేసుకున్న అదే వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన PIP అనే ఆప్షన్ చూడండి.
సో ఫస్ట్ మ్యూజిక్ యాడ్ చేద్దాం. సో మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఫస్ట్ మ్యూజిక్ యాడ్ చేసుకోండి. ఇలా మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మీరు పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక నియాన్ గ్లో ఎఫెక్ట్ ఇస్తాను. దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని స్క్రీన్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకొని పైన ఒక వాల్యూమ్ని మ్యూట్ చేసుకోండి. తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా లైట్ అండ్ కానీ స్క్రీన్ కానీ ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. నేనైతే కనుక స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ దీన్నే మీకు ఇంకెక్కువ కావాలి దీన్నే కాపీ చేసుకోండి. సేమ్ దీన్నే కాపీ చేసుకొని సేమ్ ఇదే దీన్ని రొటేట్ చేసుకోండి ఇలా. సో ఇలా రొటేట్ చేసుకుంటే మన కింద యాడ్ అవుతుంది చూడండి. రొటేట్ చేసుకొని ఇలా కిందది కనుక సెట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా రొటేట్ చేసుకుని కింద సెట్ చేసుకోండి. సో అప్పుడు మనకు చూడండి ఇలా గ్లో ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటుంది, ఆ నియాన్ ఎఫెక్ట్ అనేది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా నియాన్ చూడండి, కొద్దిగా మీరు కావాలనుకుంటే కొద్దిగా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే గ్లో కావాలో ఎక్కువగా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకు సాంగ్లో ఒక దగ్గర బీట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది కదా, స్పీడ్ వస్తుంది కదా. సో ఆ బీట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఇలా ఫైల్కి సంబంధించిన ఒక వీడియో లింక్ ఇస్తాను, దీన్ని కూడా యాడ్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ కానీ లైటింగ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఆ ఎఫెక్ట్ ఎక్కడైతే బీట్ కొద్దిగా చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అయ్యే దగ్గర చూడండి ఇలా ఎఫెక్ట్ అయితే కనుక అప్లై అవుతుంది. సో మన వీడియోకి అడిషనల్ లుక్ అయితే వస్తుంది, దీన్ని కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నాక టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటే వీడియో గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.